వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. మన ఒంటి మీద ఉన్నట్టే తల మీద చర్మమే ఉంటుంది. సాధారణంగా చలికాలం చర్మం పగులుతుంది. తల చర్మం కూడా పొడిబారిపోతుంది. క్రమంగా పగిలి పెచ్చులుగా మారుతుంది. శీతాకాలం చుండ్రు రావటం అంటే ఇదే. ఆ పెచ్చులు చర్మం మీద తైల గ్రంథుల్ని మూసేస్తాయి. దీంతో జుట్టు రాలుతుంది. తలకు తరచు నూనె పెట్టడం వల్ల ఈ సమస్యను కొంతమేర నివారించవచ్చు. ఇక శరీరం లోపల నుంచి కూడా నూనెలను అందించేందుకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం. వాల్నట్స్, అవిసె, గుమ్మడి గింజల లాంటి వాటితో పాటు సెల్మన్ ఫిష్ లో ఇందుకు పనికొచ్చే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. పొరలుగా వస్తున్నది అంటే మృత చర్మం కిందే లెక్క. ఆ స్థానంలో కొత్త చర్మం ఏర్పడాలి. ఇందుకు ప్రోటీన్లు అవసరం. ఆ ప్రయత్నంలో కోడి మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు లాంటి వాటితో పాటు దాల్ సూప్, పన్నీర్ సలాడ్ లాంటివి తీసుకోవచ్చు. విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్స్, B6, బయోటిన్ జుట్టు ఆరోగ్యానికి కీలకం. చర్మం మీద సెబాషియస్ గ్రంథి సిబం అనే నూనె లాంటి పదార్థాన్ని తయారు చేస్తుంది. తద్వారా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దీని ఉత్పత్తిని పెంచేందుకు విటమిన్ ఏ ఎంతో సహాయపడుతుంది. క్యారెట్, గుమ్మడి, పాలకూర, ఇతర ఆకుకూరలు, రంగుల కూరగాయల్లో ఇది ఉంటుంది. చర్మంలోని కొత్త కణాల పెరుగుదలకు ఫోలిక్ యాసిడ్ దోహదపడుతుంది. రకరకాల నట్స్, సోయా, ఆకుకూరల్లో ఈ ఫోలిక్ యాసిడ్ దొరుకుతుంది. చుండ్రును అరికట్టేందుకు విటమిన్ B6 ఉపకరిస్తుంది. బియ్యం, గోధుమ, జొన్న లాంటి ధాన్యాలతో పాటు గుడ్డు, పచ్చసోన, మటన్ లివర్లోనూ B6 లభిస్తుంది. ఇక జుట్టు రాలటాన్ని అరికట్టడానికి బయోటిన్ సహాయపడుతుంది. ఈ పదార్థం గుడ్డు, లివర్, సోయాలో ఉంటుంది. అవసరమైతే డాక్టర్ను సంప్రదించి బయోటిన్ సప్లిమెంట్లను వాడవచ్చు. కేశాలను సంరక్షించుకోవచ్చు.